నమస్తే సార్. కూర్చోమ్మా. గుడ్, క్యారీ ఆన్. అబ్బో, నీ తొలి కేసుకి ఈయన గారు వచ్చేసాడే. పెద్ద పులి, చిత్తుల మరి నక్క, జంతరమంత్ర జాదు. కష్టమే, ప్రమాదమే. జాగ్రత్త, ఓడిపోతావు. ఫస్ట్ కేసు పాపం. సారీ. థ్యాంక్ యూ హస్బెండ్. ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్. బోల్డ్ ధైర్యం వచ్చేసింది. ప్రొసీడ్ ధర్మారావు గారు. ఎస్ యువర్ ఆనర్. ఈ నోట్లో నాలికలేని, మాట్లాడడం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు. అవునా సుబ్బారావు? పాయింట్కి రండి స్వామి. కేసు ఏమిటో చెప్పండి. ఎస్ సార్, యాజ్ యువర్ ఆనర్ రైట్లీ సెడ్, తమరు అన్నట్టుగా పాయింట్కి వచ్చేస్తున్నా. ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్. జీతభత్యాలు బట్వాడా చేయడం ఇతని పని. 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను, ఖాతాదారుల వడ్డీల కోసం 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఇప్పుడు పొక్కయ్యా. యువర్ ఆనర్, ఇతనికి 5 పెళ్ళాలు, 2 బిడ్డలు. వాళ్ళ గురించి చెబుతున్నానండి. ఐ మీన్, అతను క్యాష్ బ్యాగ్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దుండగీడు ఓ 10 రూపాయల కాగితం కింద పడేశాడు. ఇది నీదా అని అడిగాడు. ఇతగాడు తనదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దుండగీడు ఇతగాడి తల మీద, నడ్డి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు. సుబ్బారావు నేల కూలిపోయాడు. ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు. కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు. దొంగలు దోసుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు? ఇదంతా నాటకమని, కొట్టినవాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ. కిట్టని వాళ్ళు, ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు. 2.5 ఏళ్లుగా, అనగా 30 మాసాలుగా, అనగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు? యువర్ ఆనర్, ఒక అబద్ధం నమ్మించడం కోసం 99 నిజాలు చెప్పే మోసగాళ్ళున్నారు. నో, ఇతను అలాంటి వాడు కాడు. అరే, అవిటి వాడి బతుకంతా వెళ్ళబుచ్చాలి. ఉద్యోగం లేక అడుక్కు తినాలి. కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెతికి తెచ్చుకుంటాడమ్మా. నో, ఐ డోంట్ అగ్రీ. నెవర్. కోర్టు వారి దయ చూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు, అయితే అవునా కాదా? చెప్పండి. అబ్బా, ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. మాట తేట పడిందే. సరే, అర్థమైంది. పాపం, ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది, మాట పడిపోయింది. ఐఎమ్ సారీ. సుబ్బారావు గారు, మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో, దొంగ ఎలా ఎరవేశాడో, మీరు ఎలా వంగారో, వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి. నేనే దొంగ అనుకుందాం. 10 రూపాయల నోటు. అమ్మా, పెర్రి బాగుల తల్లి, నడుం విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి, నాతో ఎకసెక్కాలా తల్లి? అంటే మీరు నిర్దోషం చెప్పడానికి
కాస్త 2 అడుగులు కూడా నడవలేరా? 2 అడుగులు కాదు కదా, 2 అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ సర్టిఫికెట్లు నడుము కట్లు చూస్తున్నావు కదమ్మా. ఐఎమ్ సారీ. అవిటి వాడితో ఎగతక్కాలంటే కళ్ళు పోతాయి తల్లి. ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేటపడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని. అన్నట్టు మర్చాను, మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు. వాణ్ణి గుర్తుపట్టగలరా? ఏమో మొహం నిండా జుట్టు చులపాలు. అది జుట్టా విగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు. నాకు 3 పిల్లలు 5 పెళ్ళాలు. 5 పెళ్ళాలా? నువ్వేం ద్రౌపదివా? అయ్యా నేనెవరు? ఇదిగో ఏమండాయ్, ఇది విన్నారండి? ఇదిగోండి. ఏమండాయ్, ఏమండాయ్, ఏమిటి అరుపులు? ఇందాక టీవీలో చెప్పారు, ఫలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది, తొలి కేసు. గెలిచింది తొలి కేసు విన్నాం, ఫోన్ లో చెప్పారు. అంతే కాదండి, చూడండి, లాపాస్ అవటమే కాదు, కోర్టుకి పిండట్టుకుంటుంది, చూసుకొని ఆడవండి. లాపాస్ అవటమే కాదు, కేసు గెలిచింది, ప్రయోజకురాలైంది. ఏం ప్రయోజకత్వం? పాము పాము అని వాడిని భయపెట్టిందిట. గారడి విద్య, లా కాదు అదము కాదు, పైగా నా కూతురని చెప్పారట. బ్లడీ డామ్ ఇన్సల్ట్. ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకుదేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు. అమ్మో, ఫ్యాన్ మీద మళ్ళీ. ఎవడోయ్ జంతికలు వేస్తున్నారా? కావాలంటే మైసూరు పాకం కూడా పోసి అఘోరించండి, అందరికి పంచండి. కానీ పిల్లనంత పవడక్కర్లేదు, ఆయు క్షీణం. దట్స్ మై గర్ల్. మే ఐ కమ్ ఇన్ మేడం? సారీ అండి, డైరీ రాసుకుంటున్నా. 5 నిమిషాల్లో అయిపోతుంది, వెళ్ళిపోతా. నో 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 ప్రాబ్లం. 5 నిమిషాలు కాదు, అరగంట కూర్చో, ఏం పర్వాలేదు. మై రూమ్ ఈజ్ యువర్ రూమ్, యువర్ రూమ్ ఈజ్ మై రూమ్. జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చూసావా, అసలు ఫైల్ మర్చిపోయాను. నో నో నో, నువ్వు లేవద్దు, కూర్చో, నేనే తీసుకుంటా. దేవుడా, ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు. నేనేం చదవలేదు, నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా, అంతే, దట్స్ ఆల్. ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు. హ హ హ. గోపాలం, నువ్వేం చేయబోతున్నావో తెలుసు, తెలుసు నాకు నీ మనసు. స్వామి, ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాలు. నేను నీ గదిలోకి రాలేదు, నీ మదిలోకి వచ్చాను. ఆ బావగాడి ముద్దు మర్చిపో, లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది. కుదరదు. ఇతరుల డైరీలు చదవడం తప్పు. అది ఇతరులు కాదు, నా పెళ్ళాలు. తప్పేమి లేదు. అలా కానీ
కనపడిందా? రాధా, ఐ మీన్ యు సీ రాధా. ఇది లోపలేరా పిచ్చి సన్నాసి.